క్వాడస్ అక్రమ మైనింగ్ అక్రమ రవాణా భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ పై కేసు నమోదైంది. 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడస్ పల్సర్ ను విదేశాలకు ఎగుమతి చేశారనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. కాకాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఆయన క్వాష్ పిటిషన్ను 2 వారాలకు వాయిదా వేసింది. ఆయన ఎక్కడున్నారో ఆచూకీ తెలియటం లేదు. కాకానితో పాటు మరో 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. వీరి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకాని దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్టులు, సీ పోర్టులకు సమాచారం అందించారు.